ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి मेहंदी लगा के रखना झोली सजा के रखना। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియోలో అయితే బోనాలు, హల్దీ, మెహందీ ఉండబోతుంది. మేమైతే అన్ని ఈవెంట్స్ మస్తు ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ అయితే నేను అవుట్ఫిట్స్ గురించి చెప్తాను. విహాన్కును పృథ్వీకి ఇద్దరికి సేమ్ ఉండాలి. అండ్ ఆల్సో బోనాలు అంటే ఈరోజు టెంపుల్ కూడా వెళ్ళేది ఉంటుంది కాబట్టి ట్రెడిషనల్ ప్రింట్స్ ఉన్న కుర్తాస్ అయితే డిజైన్ చేయించాను వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మేము ముగ్గురం సిస్టర్స్. అంటే ఈ ఈవెంట్కి కొంచెం ట్రెడిషనల్ శారీస్ అంటే వింటేజ్ శారీస్ బాగుంటుంది అనేసి అలా ప్లాన్ చేసుకొని సో ముగ్గురం అయితే వింటేజ్ శారీస్ వేసుకున్నాము. ఈ శారీస్ మేము హనంకొండలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాము. కమింగ్ టు జ్యువెలరీ వచ్చేసి మేము హైదరాబాద్లో బేగం బజార్లో బన్నాజీ మార్కెట్ కాంప్లెక్స్లో సంగీత అనే స్టోర్ ఉంటుంది. సో అందులో తీసుకున్నాం అనమాట. సో మాకైతే మంచిగా అనిపించాయి. మా అవుట్ఫిట్స్ అయినా అండ్ జ్యువెలరీ అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది మాకైతే. అండ్ విహాన్ అయితే మా అన్నయ్య పిల్లలు వాళ్ళందరూ వస్తే వాళ్ళతో ఆడుకుంటున్నాడు. చాలా బిజీ అయిపోయాడు, తన పనిలో తను ఉన్నాడు. మేమైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇలా బోనాల్ని మంచిగా అలంకరించాము. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నేను బోనం ఎత్తబోతున్నా. నాకైతే నిజంగా చెప్పాలంటే డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. లిటరలీ అంటే ఆ మూమెంట్ ఎలా ఉండే అంటే బయటేమో బ్యాండ్ కొడుతున్నారు అండ్ అదే మూమెంట్లో ఆ బోనం పైకి పెట్టంగానే రియల్లీ చెప్తున్నాను గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. నాకైతే అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అదంతా. అంటే ఏదో దేవత మనం తీసుకొని నడిపిస్తున్నా అంటే మీకు చెప్తే కొంచెం నాస్టాలజిక్ అలా అనిపిస్తుంది కానీ బట్ ఐ ఫెల్ట్ దట్ అనమాట. అంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో యా ఫస్ట్ టైం మా చెల్లె పెళ్ళికి నేను ఎత్తాను అండ్ మా మమ్మీ, మా వదినలు వీళ్ళందరూ కూడా ఎత్తారు. ఆల్సో అట్ ద సేమ్ టైం నాకు చాలా భయం కూడా ఉండే బికాస్ జనరల్గా శారీస్ వేసుకోం కదా నేను. అంటే అది కొంచెం అప్పుడప్పుడు ఎనీ అకేషన్ ఉంటేనే శారీ వేసుకున్నాను. శారీ వేసుకొని దాంట్లో మళ్ళీ బోనం ఎత్తేసి మళ్ళీ అది కొంచెం కూడా అటు ఇటు కూడా కదలొద్దంట. సో అలా కొంచెం లిటరలీ నేనైతే కొంచెం షివరింగ్ కూడా అవుతుండే. బట్ ఇక అందరు అన్నారు అమ్మవారి పేరు తీసుకొని నడుస్తుండు, ఏం కాదు నీకేం అనిపించదని. టెంపుల్కి రీచ్ అయిపోగానే ఆ బోనాలన్నీ అమ్మవారి ముందు పెట్టేసి అమ్మవారిని మమ్మీ అలంకరించడం స్టార్ట్ చేసేసింది. నేను అంతలోపు దీపాలని పెడుతున్నాను అండ్ మంచి అమ్మవారిని అయితే పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు అండ్ చీరతోని పెట్టేశాక అవన్నీ పెట్టాక ఇక మేము ఆరతి చేసాము. నెక్స్ట్ అయితే దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఫోటో సెక్షన్ చేసాము. అంటే కొంచెం అత్తమ్మ వాళ్ళతో అందరితో అలా ఫొటోస్ దిగాము. నిజంగా చెప్పాలంటే పెళ్ళి మొత్తంలో మా అత్తమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ ఉందన్నమాట, పెద్దక్క. సో వాళ్ళిద్దరూ విహాన్ అయితే చాలా బాగా చూసుకున్నారు. అంతెందుకు నన్ను కూడా లిటరల్లీ చూసుకుంటుండే. నేను తిన్నానో లేదో అని చెప్పేసి వాళ్ళు నా దగ్గరకు వచ్చి మరీ నాకు తినిపించే వాళ్ళు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా పనిలో పడి మర్చిపోయి తినడం కన్నా ఏదైనా వేరే పనులు చేస్తుంటే నువ్వు తినలేదు ఎందుకు అని చెప్పేసి నాకు తినిపించేవారు. అండ్ విహాన్ అయితే చాలా బాగా చూసుకున్నారు. సో వాళ్ళు అలా చూసుకోవడం వల్ల నేను ఇక్కడ పెళ్లి పనులు ఆర్ ఎల్స్ నేను కూడా మ్యారేజ్ కొంచెం ఎంజాయ్ చేయగలిగిన. బికాజ్ మళ్ళీ విహాన్ని చూసుకుంటా ఇవన్నీ చేయడం అంటే కొంచెం ఎంతైనా హెక్టిక్ కదా. ఈ టైంలో కొంచెం ఎవరైనా ఇలా మనకి సపోర్ట్ చేసి ఉంటే అంటే వాళ్ళు మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకుంటే మనం కొంచెం ఫ్రీ అయిపోయి ఈ మూమెంట్స్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తాం కదా. సో అలా అయిందనమాట. సో నిజంగా మా అత్తయ్య ఉండడం వల్ల నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ మూమెంట్కి అయితే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.
లిటరల్లీ నాకైతే ఈ మూమెంట్కి ఇదే సాంగ్ గుర్తొచ్చింది. బికాజ్ ఇప్పుడు ఇంటి అల్లుళ్ళే ఇంటి ముందు మండపం వేయాలన్నమాట. సో ఇది ఓన్లీ అల్లుళ్ళ పని అనమాట. టెంపుల్కి వెళ్ళేసి వాళ్ళు పుట్టమన్ను తెచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి గడప ముందు పుట్టమన్నుతోని గద్దెలాగా చేసి దానిపైన మండపం వేయాలి. సో ఇదంతా అల్లుళ్ళే చేయాల్సిన రిచువల్స్ అనమాట ఎస్పెషల్లీ. సో ఇంకొకటి ఏంటంటే ఆ మండపానికి దీపం కూడా పెట్టాలి. ఆ దీపం పెళ్ళి అయిపోయేంత వరకు వెలుగుతూ ఉండాలి. అండ్ మమ్మీ ఏమో దానికి అలంకరించడానికి ముగ్గులు వేస్తున్నారు. అంత చేసినందుకు అల్లుళ్ళకి కట్నం కూడా ఇవ్వాలి. ఇట్స్ లైక్ ఫార్మాలిటీ, అంతేగాని ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని అయితే మా దాంట్లో డిమాండ్ అయితే అసలుకే చెయ్యరు. సో మా మ్యారేజెస్లో నాకు చాలా నచ్చేది ఏంటంటే అసలు మా దాంట్లో కట్నాల సిస్టమే లేదు. అంటే అబ్బాయి వాళ్ళకి ఇప్పుడు మేము కట్నం ఇవ్వాలి ఉంటుంది కదా, సో అది అసలు ఆ సిస్టమే లేదన్నమాట మా సైడ్. జస్ట్ అమ్మాయి బాగుండాలి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ బాగుండాలి, అబ్బాయి బాగుండాలి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. ఇవి చూసే మ్యారేజెస్ చేస్తాము. అండ్ ఆల్సో ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఎంత పూర్ అయినా కానీ ఎంత రిచ్ అయినా కానీ అసలు కట్నాలు అనేది ఇవ్వరు. ఇదొక్కటైతే నాకు చాలా మంచి అనిపించింది మా దాంట్లో ఉన్న సిస్టమ్. బికాజ్ ప్రతి ఒక్క లైక్ ఆడపిల్ల ఉన్న ఫాదర్ బర్డెన్ ఫీల్ అవ్వద్దు అనే దాంతో కాన్సెప్ట్తోని నాకు తెలిసి మా దాంట్లో ఈ రూల్ అయితే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఇది విన్నాక మీకేమనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇందాక మండపం వేశారు కదా, అక్కడే దాని కింద కూర్చొని పసుపు కొమ్ములను దంచి ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ వచ్చిన చుట్టాలందరికీ పసుపు కుంకుమ పెట్టేసి గాజులు అయితే ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పాపడాలు చేసే ఆ ప్రాసెస్ ఉంటుంది. అది అయిపోయాక భోజనాలు చేసేసాము. కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నామో లేదో అంతలోపే ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయితే మేము హల్దీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. సో ఆ రోజు అయితే ఇక హల్దీ అంటే ఆబ్వియస్లీ ఇక అందరం ఎల్లో అవుట్ఫిట్స్ వేసుకున్నాము. మా చెల్లికి మాత్రం పెళ్లి కూతురు మాత్రం ఓన్లీ పింక్ కలర్ వేస్తే కొంచెం అవుట్ లుక్ ఉంటుంది కదా, అంటే ఆమె ఒక్కటి కొంచెం డిఫరెంట్, పెళ్లి కూతురు అంటే డెఫినెట్గా డిఫరెంట్ ఉండాలి కాబట్టి తనకి పింక్ అని ప్లాన్ చేసి మేమందరము అయితే ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ అలా ప్లాన్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇలా అందరి కోసం లైక్ మాంగ్ టీకా అంటే పాపడ్ బిల్ల అంటారు కదా, సో అది అందరికీ తెచ్చానమాట. సో లేడీస్ అందరూ పాపడ్ బిల్ల వేసుకున్నాం. అదొక్కటి కొంచెం మంచి డిఫరెంట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ బాయ్స్ అయితే సేమ్ కుర్తాస్. సో ఇదంతా షాపింగ్ నేనైతే బేగం బజార్లోనే వేసాను హైదరాబాద్లో. సో ముందే అందరం ఫొటోస్ తీసేసుకున్నాం, ఎందుకంటే పసుపు వాటర్ అంతా పడ్డాక ఇక మంచి ఫొటోస్ రావనేసి ఫస్ట్ ఫోటో సెక్షన్ చేసుకున్నాము. ముందు అక్కడ ఫొటోస్ అవుతుంటే వెనకాల మా కజిన్స్ ఏమో ఇక డాన్స్ స్టార్ట్ చేసేసారనమాట. సో ఫస్ట్ అయితే రిచువల్ కంప్లీట్ చేసేద్దాం అనేసి నేను పృథ్వీ అండ్ మా అత్తమ్మ అందరం కలిసి మా చెల్లెకి అయితే పసుపు రాసేసాము. ఆ తర్వాత విహాన్ నేను కూడా రాస్తామమ్మా అని చెప్పాడు. అందుకే విహాన్ కూడా రాయని చెప్పిస్తే చాలా క్యూట్గా చాలా జెంటిల్గా రాస్తున్నాడు తనైతే. విహాన్కి నేను యాక్చువల్గా మంచి అవుట్ఫిట్ ప్లాన్ చేశాను. అది ఏంటంటే కొంచెం చిట ఉండే. విహాన్కి చాలా కంఫర్టబుల్గా డ్రెస్సెస్ ఉంటేనే తను వేసుకుంటాడు, అదర్వైజ్ అస్సలు వేసుకోడు అనమాట. సో ఆ డ్రెస్ తను అయ్యా లేదు మమ్మీ నాకు వద్దు అని కొంచెం సేపు తను ఇక ఏడుస్తే పోన్లే తను హ్యాపీగా ఉండడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక నార్మల్ టీ షర్ట్ అయితే వేశాను. ఇందాక డాన్స్ వేసింది మా చిన్న మేనత్త అండ్ తిని వచ్చేసి మా పెద్ద మేనత్త అనమాట. దే ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్ అండి. ఒకప్పుడు అయితే మస్తు డాన్స్ వేసేవాళ్ళు. అలా ఒకరితో మొదలై ఇక అందరం డాన్స్ వేసాము. అసలు చెప్పాలంటే సంగీత్ ఈవెంట్ కన్నా మేము ఈ రోజు అయితే మస్తు ఎంజాయ్ చేసామన్నమాట. నేను రికార్డ్ చేసింది చాలా కొద్దిసేపే కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ వరకు అలా డాన్స్ వేసాము. మస్తు ఎంజాయ్ చేసాము చెప్పాలంటే. లిటరల్లీ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. మ్యారేజెస్లో కజిన్స్ ఉంటే చాలు ఆ ఈవెంట్స్ అన్నీ ఫన్గా చాలా మంచి అవుతుంది. సో టచ్ వుడ్ నాకైతే మా మమ్మీ సైడ్ అయినా మా డాడీ సైడ్ అయినా కజిన్స్ అందరు చాలా మంచిగా చాలా క్లోజ్గా ఉన్నారు. నేను అట్టయినా చాలా ఎంజాయ్ చేస్తాను, డాడీ సైడ్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట మేము అందరం కలిస్తే. బట్ నేనైతే ఒక్క కజిన్ అయితే చాలా మిస్ అయ్యాను. తను మా అక్క యుఎస్లో ఉంది. తను నాకు చాలా క్లోజ్. డ్యూ టు సమ్ రీజన్ వల్ల తను రాలేకపోయింది మ్యారేజ్కి. సో నేనైతే చాలా మిస్ అయ్యాను. ప్రతి ఈవెంట్లో అనుకునేదాన్ని అరే అక్క ఉంటే ఇంకొంచెం బాగుండు కదా అని చెప్పేసి. సో యా వి మిస్ యూ అక్క. ఒక సైడ్ పిల్లల గ్యాంగ్ అయితే ఇంకొక సైడ్ పెద్దవాళ్ళ గ్యాంగ్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మాది మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో యా ఇట్ వాస్ టూ ఫన్ అండి.
చెల్లెకి మంగళ స్నానం చేపించేసి ఆ ఈవెంట్ని అయితే క్లోజ్ చేసాము. నెక్స్ట్ డే అయితే మెహందీ అండ్ సంగీత్ అనమాట. మెహందీకి నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, చిన్న గ్లిమ్సం నేను ఈ వీడియో ఎండ్లో పెట్టాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.